మాజీ సీఎం కేసీఆర్ 2 పడక గదుల ఇళ్లు నిర్మిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్న ఇళ్లను కూలగొట్టిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో జూబ్లీహిల్స్ ఓటర్ల కోసం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రెఫరెండం అని చెప్పే ధైర్యం అధికార పార్టీకి లేదన్న హరీష్ రావు మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావును ప్రజలు నిలదీస్తున్నారని వెల్లడించారు. హామీలు విస్మరించిన సీఎం రేవంత్ రెడ్డి ధరలు పెంచి కమిషన్లు దండుకున్నారని హరీష్ రావు ఆరోపించారు. సిగ్గు లేకుండా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి డబుల్ బెడ్రూమ్ ఓట్లు అడుగుతుంది. వచ్చిందట మీకు ఇన్ని ఇస్తాం, అన్ని ఇస్తాం, ప్యాకెట్లు ఇస్తాం, పొట్లాలు ఇస్తాం, సాటకి ఇస్తాం, లోపలికి వెళ్ళి ఇస్తాం. చాలా ఆశలు చూపుతున్నారట, ఆశలు బాగా చూపుతున్నారట. మనకు అంత నియత ఉండదా చెల్లె? అన్నం పెట్టిన కేసీఆర్ అన్నది మర్చిపోతారా మీరు? ఇదేది 40 లక్షలు 50 లక్షలు పెంచారు ఆ నెలలు. ఒక్క పైసా ఖర్చు లేకుండా, పైరవి లేదు, దండం లేదు, దరఖాస్తు లేదు. కేసీఆర్ గారు నిజాయితీగా మిమ్మల్ని సెలెక్ట్ చేసి మాగంటి గోపన్న మన కేసీఆర్ గారు ఇంత చక్కటి డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు.